ఇప్పుడు పాల్గర్లోనే ఉంటున్నాను అన్నాడు ఆయన. నేను అక్కడే ఉంటాను, రోజు గడవడం కష్టం అవుతుందని ఇదిగో ఇలా ఆటో నడుపుతున్నాను అన్నాడు. ఆ పెద్దాయన అస్సలు విన్నట్టే తన లోకంలో తానున్నాడు. ఎదుటి మనిషి కనీసం కొట్టకపోతే ఇంకేం మాట్లాడాలి చెప్పండి. అయినా రాజు వదలలేదు. ఇప్పుడు మీరు వెళ్లి కలిసే వ్యక్తి మీ స్నేహితుడా, బంధువా అని అడిగాడు. అబ్బే కాదు, కానీ చాలా దగ్గర మనిషి. అస్తమానం కలవలేం, కానీ నెలకు 2 సార్లు మాత్రమే వెళ్ళొస్తూ ఉంటాను అన్నాడు. పైగాటి తీసుకువెళ్లే వాళ్ళు ఎవరైనా దొరకాలిగా నాకు. ఆయన ఈ రోజుల్లో పవన్ హాన్స్ క్వార్టర్స్లో అంటూ అర్ధోక్తిలోనే ఆ మాట ఆపేశాడు వృద్ధుడు. చివరి మాట రాజు చెవిన పడనే పడింది. ఏమన్నారు? పవన్ హాన్స్ క్వార్టర్సా? అంటే మీరు వెళ్లేది అక్కడికా అంటున్న రాజు ముఖం పాలిపోయింది. చాలా నాళ్ళ నుంచి అటు ఎవరూ వెళ్ళలేదు కదా, మీరేంటి అందులోనూ ఇంత అర్ధరాత్రి వేళ? అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లాలా అని అన్నాడు. కానీ రాజుకు ఒళ్ళు చల్లబడిపోయింది. అవునన్నాడు విచిత్రమైన పెద్దాయన. ఎందుకండి అని అడగాలనుకున్నాడు, కానీ నిజానికి అది రాజు లోపలే ఉండిపోయింది. ఆ ప్రాంతం గురించిన దడ పుట్టించే కథల్ని రాజు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాడు. అక్కడి రావి చెట్టు కింద ఏ కారణంగానో ఒళ్ళు కాలిపోయి అమానుషంగా చనిపోయిన అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతూ అక్కడున్న వాళ్లను హింస పెట్టిందని చెప్పి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన ప్రజలు మళ్లీ అటు వెళ్లలేదని అతనికి తెలుసు. అటువంటిది ఇప్పుడు తానే ఆ అమావాస్య అర్ధరాత్రి వేళ విచిత్రంగా మాట్లాడుతున్న వృద్ధుడితో అక్కడకు వెళుతున్నా అంటే భయపడ్డం కామనే కదా. ఆయనకు తెలీదా కావాలని వెళుతున్నాడా? అయినా అక్కడ ఎవరూ ఉండడం లేదుగా అంటూ రాజు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. అవన్నీ అడిగినా కూడా అవన్నీ ఒట్టి పనికి మళ్ళా మాటలయ్యేవి అని కొట్టి పరేసేవాడాయన. పెదవి విరుపుగా నవ్వాడు కూడా. ఆ సరికల్లా జుహూకు చేరుకుంది రాజు నడుపుతున్న టాక్సీ. రాజు కారు ఆపేశాడు. అక్కడే దిగమని చెప్పాడు. క్వార్టర్స్ లోపలికి మాత్రం రానన్నాడు.